బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్రాన్స్ లోను విధ్వంస కాండ. మాక్రాన్ కు వ్యతిరేకంగా కొత్త ఉద్యమం స్టార్ట్ చేశారు. బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో నిరసనలు చెలరేగుతున్నాయి. చెయ్యి దాటిపోయింది ఫ్రాన్స్ లో పరిస్థితి. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ దిగ్బంధం అయిపోయాయి. బస్సులు వాహనాలకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. భారీగా పోలీసులు మోహరించినట్లు కూడా మనకి తెలుస్తోంది. నేపాల్లో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూస్తోంది. ఆందోళనలతో ఆ దేశం రగిలిపోతుంది. సోషల్ మీడియా బ్యాన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కూడా యువత చేపట్టిన ఉద్యమానికి ఆ దేశంలో రాజకీయ సంక్షోభమే ఏర్పడింది. నిరసనలను హింసాత్మకంగా మారి పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే ప్రపంచంలోని మరో దేశంలో కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఆ దేశం ఏదో కాదు, ఫ్రాన్స్. అక్కడ కూడా నేపాల్ లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర ఆందోళన చేపట్టారు. బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో నిరసనలు కొద్ది సమయంలోనే హింసాత్మకంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. పారిస్తో సహా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెన్నెస్ నగరంలో బస్సును తగలబెట్టగా దక్షిణ పశ్చిమ ఫ్రాన్స్లో పవర్ లైన్ ధ్వంసమై రైలు సర్వీసులు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా 80,000 మందికి పైగా పోలీసులు మోహరించారు. నిరసనలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే దాదాపు 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఆ దృశ్యాలు 2018 నాటి ఎల్లో వెస్ట్ తిరుగుబాటును తాజా పరిస్థితి గుర్తు చేస్తోందని కూడా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో కూడా పెరుగుతున్న ఇంధన ధరలపై కోపంగా ఉన్న ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నిరసన క్రమంగా అధ్యక్షుడు మాక్రాన్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమంగా మారింది. ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉంది అని కూడా అక్కడ పరిస్థితులు చూస్తే మనకి తెలుస్తోంది. ఈ నిరసనలకు ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక నిర్ణయాలే. ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, జీవన వ్యయాల పెరుగుదల, ఇంధన ధరల సమస్యల వల్ల ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇప్పటికే ఫ్రాన్స్ రాజకీయ సంక్షోభం నెలకొంది. అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాంకోయిస్ బేరు ప్రధాని పదవిని వదిలేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ రక్షణ మంత్రిగా పనిచేసిన సెబాస్టియన్ లెకార్నును కొత్తగా ప్రధానమంత్రిగా నియమించారు. 39 ఏళ్ల సెబాస్టియన్ లెకార్ను ఫ్రాన్స్ చరిత్రలోని అత్యంత పిన్న వయస్కుడైన రక్షణ మంత్రిగా నిలిచారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన 4వ ప్రధానమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం అనంతరం 2030 నాటికి ఫ్రాన్స్ రక్షణ వ్యవస్థను బలపరిచే ప్రణాళికలో కీలక పాత్ర పోషించారు. మాక్రాన్కు అత్యంత విశ్వసనీయుడైన ఆయన ఇప్పుడు దేశంలో నెలకొన్న రాజకీయ ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవాల్సిందే. తాజా నిరసనలపై స్పందించిన ఆయన ప్రజల ఆవేదనను అర్థం చేసుకుంటామని, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని కూడా హామీ ఇచ్చారు.